వాక్యాన్ని చదువుతామండి. మరి మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనము చదవండి. ఈ నా మాటలు విని బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు అనే వచనం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 20. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులు పోలి ఉండును. మరి ఎవరైతే యేసయ్య మాటలు విని తమ ఇల్లు, నివాసం కావచ్చు, జీవితం అనే ఇల్లు కావచ్చు, కుటుంబం అనే ఇల్లు కావచ్చు కట్టుకుంటారో కదలనటువంటి వారిగా, బండ మీద ఇల్లు కట్టుకునే వారిగా ఉంటారు. యొక్క బెడ్రూమ్ని మరి ప్రభునామంలో ప్రార్థించి ఓపెన్ చేస్తుండగా మరి ఈ సమయంలో రమేష్ గారు, తల్లి గారు, పార్వతమ్మ గారు ముందుకు రావాలని కోరుచుంటున్నాం. మరి పార్వతమ్మ గారు మరి ముందు నిలబడతారు. నీ నామానికి స్తుతులు ప్రభువా, లేక నీ వందనాలు చెల్లిస్తూ ఉన్న ప్రభువా, నీ కృపలో జ్ఞాపకం చేసుకున్న దేవుడా. అయా గత నాయన సంవత్సరం నుండి ప్రభువా ప్రార్థన చేసిన రీతిగా ప్రభువా బిడ్డలు ఎంతో ప్రయాసపడ్డారు. ఆ ప్రయాసతను మీరు చూశారు. ప్రతి ప్రయాసలో మీరున్నారు ప్రభువా. ఈ కుటుంబాన్ని ప్రభువా మీరు అంచెలంచెలుగా వర్ధిలింప చేస్తున్నందుకు నీకు వందనాలు దేవా. ఈ గృహంలో ప్రభువా నివసిస్తూ ఉండగా ప్రభువా యెహోవాను బట్టి మేము నివసిస్తూ ఉన్నాం. మేము ఆశీర్వదించబడిన బిడ్డల వలె ఉన్నామని చెప్పేసిన ప్రభువా, ఆశీర్వదించబడిన బిడ్డలుగా ప్రభా ఈ గృహములు నాయన క్షేమంగా నా తండ్రి నివసించటకు కృప చూపించండి. కుటుంబం అంతా ఆశీర్వదించబడ్డ కృప చూపించండి అయ్యా. ఎలాంటి అపవాది గలిబిలి చీకటి అంధకార శక్తులకు ఎలాంటి అధికారం లేకుండా ఈ గృహం అంతట్లో ప్రభాని పరిశుద్ధాత్మను కంచి ఉంచి కాపుదల ఉంచి అయ్యా ఎరిమను కట్ చేస్తూ ఉండక కూడా ప్రభాని పరిశుద్ధాత్మ తోడు ఉంచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నావు తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో త్రియేక నామంలో ఈ రిబ్బను కట్ చేస్తూ ఉన్నాం.